హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. సాయి కృష్ణ ఉదంతం ఇంకా వెంటాడుతూనే ఉంది. అసలు ఆ కేసులో ఏం జరిగింది అన్న మీమాంస అలాగే సాగుతూనే ఉంది. ఈలోపు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహావేశ ప్రకటన, ఆ పైన ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయటం. ఇంతకీ శవం డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఒక ఎత్తు అయితే, శవమే కాదు బూడిద కూడా నో డెలివరీ అయినటువంటి ఉదంతం ఇప్పుడు కనబడుతున్నటువంటిది. అయితే ప్రస్తుతం చర్చ జరుగుతున్నదల్లా అసాంఘిక శక్తి అయినటువంటి వ్యక్తి వ్యవహారంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పాయింట్ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఆ పార్టీ ఎలా చూస్తుందన్నది ఒక ఎత్తు. అంశాలకు సంబంధించి మాట్లాడేది మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు జనార్దన్ రెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఏమంటారు? నమస్కారం. థ్యాంక్ యూ. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాటల తర్వాత మాట్లాడదాం. ముందుగా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇక్కడ 3 విచారణలు. మొదటేమో రాజమండ్రి ఎస్పీ అన్నారు, ఆ తర్వాత ఏసీపీ అన్నారు, తర్వాత సిట్ వేశారు. అది ఐజీ నేతృత్వంలో. జరుగుతున్నదంతా కరెక్ట్గానే ఉందా? లేదు సార్, ఇప్పుడు ఇక్కడ అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్సీఎం గారు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించే వరకు ఈ కేసు గురించి పట్టించుకున్న ప్రభుత్వంలో ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఇది మామూలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య చాలా జరిగినాయండి ఈ లాకప్ డెత్లు. ఇదే కాదు, కర్నూలులో కౌతాలంలో ఒక లాకప్ డెత్ జరిగింది, అది వెలుగులోకి రాలేదు. మొన్న ఈ మధ్యనే హౌస్ మోషన్లో మళ్ళీ అది వెలుగులోకి వచ్చింది. దీని తర్వాతే ఏదైనా కానీ, అంతకుముందు ఒకటి ఆత్మహత్య వచ్చింది. అలానే చాలా జరుగుతున్నాయి. మొన్న వేరే ఒక దగ్గర రైలు కింద పడిపోయి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇవన్నీ చూస్తే ఎప్పుడైతే ఇవన్నీ కూడా వెలుగు చూడకుండా పోతున్నాయో, ఇది కూడా అలానే పోద్దులే అనే ఉద్దేశంతో ప్రభుత్వం దీని మీద పెద్ద శ్రద్ధ చూపించలేదు, వదిలేశారు. ఆ ఫ్యామిలీతో ఏదో మాట్లాడతా ఏదో చేస్తున్నాం అది ఇది అని చెప్పి ఏదో మధ్యవర్తులను ఆన్లైన్లో పంపిస్తూ ఉన్నారు. కానీ ఈ జనసేన పార్టీ నుంచి దాని మీద ఎటువంటి ఎలాంటి నిర్దిష్టమైన చర్యలుగా తీసుకోలేదు. ఎప్పుడైతే ఎక్స్ సీఎం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చారో ఆ రోజు నైటే ప్రభుత్వంలో ఒక చలనం కలిగింది. ఏంటంటే ఇది చాలా హీనియస్ ఎగనెస్ట్ ది సొసైటీ అండి. వాళ్ళ కుటుంబానికి ఇది మనం పెద్ద ఆపాదించేదానికి లేదు. ఈ జరిగినటువంటి ఈ హత్యా ఉదంతము, ఈ కాల్ చేయడం, ఇవన్నీ కూడా ఇంతవరకు ఎక్కడ మన ఇండియాలో అయితే జరగలేదండి. ఇది ఎంతవరకు అంటే ఏదో ఎన్కౌంటరో, ఏదో లాకప్ డెప్తో, ఏదో బాడీలు ఇవ్వడం ఏదో జరుగుతూ ఉంది. కానీ అసలు శవమే లేకుండా బూడి చేసేసి ఈరోజు ఇంచుమించుగా ఆల్మోస్ట్ 2 నెలలుగా వస్తుందండి. 2 నెలల నుంచి వీళ్ళు ఇలా డ్రామాలు నడుపుతూ ఉంటే ఎవరు దీని గురించి పట్టించుకోరు, ఎవరు అడుగుతారులే మనల్ని అనే ఉద్దేశంతో ఉండడం ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చారో గంటల్లో ఆగమేఘాల మీద అదే రోజు రాత్రి ఒక కంప్లైంట్ తీసుకోవడం, ఆ కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం. ఆ ఎఫ్ఐఆర్ కూడా చాలా లోపభూయిష్టంగా కట్టారండి సాయి గారు. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఈ ప్రతి అడుగు కూడా లోపభూయిష్టం. ఎందుకంటే ఈ అఫెన్స్ని మనం మామూలుగా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏముంటుందంటే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటాయి. సరే, ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే నిర్దిష్టమైనటువంటి ఆధారం ఉండాలి. మర్డర్ కట్టినప్పుడు 103 క్లాజ్ 1 అనే ఒక సెక్షన్ పెట్టారండి దీంట్లో. అంటే మర్డర్ పెట్టారు. మర్డర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఆ బాడీ కానీ, బాడీకి సంబంధించిన ఆధారాలు కానీ, లేదంటే ఏదో ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, ఒక కన్ఫెషన్ రిపోర్ట్ కానీ ఏదో ఒకటి ఉండాలి. ఎలాంటి ఇది లేకుండా ఒక కాగ్నిజబుల్ అఫెన్సెస్ని కట్టేశారండి. రేపు ఇది కేసు ఖచ్చితంగా ఇదే ఎఫ్ఐఆర్ మీద ఎన్ని ఛార్జ్ షీట్లు వేసినా కానీ ఇది ఖచ్చితంగా కోర్టులో ట్రయల్లో రుజువు కాదు. అంటే ఒక ఎస్హెచ్ఓ ఏదైతే ఈ సిఐని వాళ్ళు ఒక అక్యూజ్డ్ 1గా చూపించారో అతని మీద కేసు ఎట్టి పరిస్థితుల్లో నిలబడదండి. ఎందుకంటే ఇది అసలు ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టోటలీ రాంగ్ ఇన్ ద ఐ ఆఫ్ లా. ఎందుకంటే కాగ్నిటివ్ అఫెన్స్ కట్టేటప్పుడు కొంచెమన్నా క్లూ ఉండాలి. ఏదైనా ఒక వాళ్ళ ట్రేసెస్ అన్న, ఆయన బ్లడ్, అతని బ్లడ్ డిఎన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్తో టాలీ అయ్యి, ఇదిగోండి ఈ బ్లడ్ ఆయనదే ఉంది, మేము టాలీ చేసాం, ఈ ఆధారంగా కట్టామని చెప్పాలి. అలాంటి ఏమీ లేకుండా అసలు వాళ్ళు కట్టాల్సింది ఏంటంటే 174 సిఆర్పిసిని పాత సెక్షన్లో వాళ్ళు కట్టాలండి. ఏదంటే అనుమానాస్పద మృతి అని కట్టుంటే, లేదా మిస్సింగ్ అన్న కట్టి ఉండాలి. ఈ రెండింటిలో కట్టి తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, ఆల్టరేషన్ చేసి ఉండొచ్చు కోర్టులో మేము వచ్చి. కానీ అలాంటి ఏమీ చేయకుండా డైరెక్ట్గా మర్డర్ కేసు కట్టేశారండి. అర్ధరాత్రి కట్టేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇష్యూ చేశారు ఫ్యామిలీ మెంబర్స్కి. కానీ ఇంతవరకు ఎవరైతే అక్యూజ్డ్ A1గా చేర్చినటువంటి ఈ నాగరాజు గారిని ఇంతవరకు పిలవలేదు, కస్టడీకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు, కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోలేదు. దీనికి ముందు ఒక
ఆ, ఒక ఐఓని వేశారు, దాన్ని ఏదో జరిపారు. వెంటనే మళ్ళీ ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని ఇంకోటి వేశారు. ఈ టీం ఇప్పుడు మళ్ళీ రంగంలో దిగింది. వీళ్ళు ఎన్ని ఆధారాలు ఏమి సేకరించినా ముఖ్యమైన ఆధారాలు ఏముంటాయండి? సీసీ ఫుటేజ్లు ఉంటాయి. తర్వాత ఈ బాడీకి సంబంధించిన ట్రేసెస్ కానీ ఎక్కడన్నా చూడాలి. వీటి మీద ఎంత పకడ్బందీగా నిర్వహించినా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఎవరిని రక్షించాలని ఏం చేయాలని చెప్పి ఈ సీసీ ఫుటేజ్లను కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేశారా, లేకపోతే ఎక్కడన్నా స్టోర్ అయి ఉన్నాయా ఏంటని ఇంతవరకు ఒక స్టేట్మెంట్, ఇన్ని రోజులైనా FIR 19th కట్టారండి, 3 రోజులైనా ఇంతవరకు దీని మీద ఒక స్టేట్మెంటు ప్రభుత్వం కానీ, ఏ లా అండ్ ఆర్డర్ కాపే చీఫ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఒక DGP కానీ, CP కానీ, IO కానీ ఎవరు ఒక ప్రకటన కూడా చేయలేదండి. కానీ ఎలా జరుగుతుందంటే ఇన్వెస్టిగేషను ఏదైతే ఒక పబ్లిక్లో సోషల్ మీడియా తిరుగుతున్నాయో వాటి ఆధారంగా తిరుగుతున్నాయి. ఏ హోటలో, ఏ హాస్పిటల్స్, వాటి మీదనే కూడా ఈ ఏదో శ్మశాన వాటిక వీటి మీదనే జరుగుతున్నాయి. కానీ వీటి మీద ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. ఈ మీ ఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్లో ఉంది, ఇలా చేశాము, మర్డర్ కట్టాం కాబట్టి ఆయన చనిపోయాడు, ఇంకా మిస్సింగ్ కిందకి రాదు, ఏదో ఒక ప్రకటన చేయాలి. కానీ చేయకుండా ఎంతసేపటికి మసిబూసి మారేడుగా చేస్తూ సిట్ల మీద సిట్లు వేస్తూ దీని మీద ఏదో పెద్ద రాజకీయ కుట్ర ఉన్నట్టుగానే భావించాలి తప్పితే ఇది ఎవరినో తప్పించడానికి ఏం చేయడానికి అనేది ఇంతవరకు పబ్లిక్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ పబ్లిక్లో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి సాయి గారు. రైట్. అంటే ఇక్కడ సాధారణంగా మనం ఎన్కౌంటర్లు కానీ లేదా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, లాకప్ డెత్ అయినా వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తీసుకొచ్చిన ఉద్యోగి ఆ ఏరియాకి సంబంధించినటువంటి సెల్ టవర్ డేటా, అట్లాగే ఎవరెవరు వెళ్ళారు అలా ఫోన్లు, అధికారులు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరిది అడిగి తీసుకుని వాళ్ళ డేటా చెక్ చేయటం, వాళ్ళు ఆ రోజున మాట్లాడిని చెక్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఎవరితో మాట్లాడారో వాళ్ళని కూడా పిలవటం, నోటీసులు ఇవ్వడం, ఇదంతా జరగాలి కదా. ఈ ప్రొసీజరు కోర్టు ఆదేశిస్తే జరుగుతుందా, పోలీసులు స్వతంత్రంగా చేయాలా, లేకపోతే ఇంకేదన్నా వ్యవస్థ ఉంటుందా వీటికి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఏదైతే ఒక టీమ్స్ ఉన్నాయో, ఇప్పుడు వరకు 3వ టీం వచ్చింది. వీటిలో ఎక్కడా కూడా ప్రభుత్వ పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా వాళ్ళు పిలవరు, వాళ్ళు విచారించరు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి చర్య ఎట్లా ఉంటుందంటే, ఒక IPS ఆఫీసర్ని వేశారనుకోండి, తోటి IPS ఆఫీసర్ని ఆయన విచారించలేడు, ఆయన్ని పిలవలేడు. సో ఇది ఏ కోణంలో ఆయనకంటే పెద్ద ఒక రాజకీయ నాయకుడిని, పలుకున్న వ్యక్తిని ఆయన పిలిచి విచారించే ఇది ఉండదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో నడిచేటువంటి సిట్టు. ఇప్పుడు ఏదైనా కోర్టు ద్వారా CBI ఎంక్వైరీ కానీ, లేదా కోర్టు పర్యవేక్షణలో ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఏదో జరిగితే తప్పితే ఎక్కడా కూడా దీంట్లో నిజాలు బయటపడతాయని మాత్రం ప్రజల్లో ఎక్కడా కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళ చర్యలు అలా ఉన్నాయి. గత 2 నెలలుగా వస్తున్నా ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి ఒక ప్రకటన కానీ, ఒక ఇది కానీ ఎంతవరకు రాలేదు. ఏదైనా రికార్డ్ అనేదండి, ఇప్పుడు ట్యాంపర్ చేయడం రికార్డ్స్ అనేది అది చేశారా లేదనేది అప్రస్తుతం. కానీ ఈ కేసు నిలబడాలంటే ఎవరెవరు చేశారు, ఒక వ్యక్తి వల్ల అవుతుందండి? ఒక వ్యక్తి వల్ల అంత టార్చర్ పెట్టి చంపడం ఒక వ్యక్తి వల్ల, ఒక CI వల్ల అవుతుందా? మిగతా వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరిని ఎందుకు అక్యూజ్ చేయలేదు? అసలు CIని ఇంతవరకు మర్డర్ కేసు, ఒక ఇంతలా హీనియస్ క్రైమ్లో అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోనీ కస్టడీకి తీసుకొని మీ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? ఏమీ చేయలేదు. ఎందుకు జరుగుతుంది ఈ తాత్సారం? ఎవరిని కాపాడడానికి జరుగుతుంది? అతను ఏమన్నా వాస్తవాలు చెప్తాడా? ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక అవేర్నెస్ సెకండ్స్లో న్యూస్ వెళ్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఏదో ఒక ల్యాండ్ డీలింగ్లో జగ్గైపేటలో 25 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్లో ఒక మర్డర్ చేశారు, ఆ మర్డర్కి ప్రతి మర్డర్గా ఈ మర్డర్ చేశారని కథలుగా చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? దాని మీద ఒక ప్రకటన ఇవ్వాలి కదా ప్రభుత్వం తరఫున. ఇదా ఒక IO కానీ, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదు, ఇలాంటి ఏమి జరగలేదు, ఇదిగో ఈ విధంగా జరిగింది, ఇతను ఏదో ప్రమాదవశాత్తు ఏదో తగిలి చనిపోయాడు, ఇవన్నీ ఏదో ఒక ప్రకటన ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఒక గంటలో ఒక అడ్వకేట్ హైకోర్టులో పేరు ఎందుకులేండి, ఆయన ఒక గంటలో మొత్తం రివీల్ చేశాడు. ఎక్కడెక్కడ ఏ రూమ్లో కొట్టింది, ఎక్కడ తీసుకెళ్ళింది, అవర్స్ టుగెదర్ చేసింది, అన్నీ మొత్తం ఏ శ్మశాన వాటిలో తీసుకెళ్ళింది, ఎక్కడ అనాథ బాడీగా డిక్లేర్, అన్నీ డిక్లేర్ చేశారు. మీకెందుకు? అవన్నీ వాస్తవం కాదని మీరు చెప్పాలి కదా. ఒక గంటలో పరిశోధించిన ఇది ఇన్వెస్టిగేషన్ని నువ్వు 3 రోజులైనా కానీ ఇంతవరకు ఏమి దాని మీద ఒక నోరు పేకలేకపోతే ఏమనుకోవాలి ప్రజలు? ఇది ఈ సొసైటీకి అగెనెస్ట్ జరిగినటువంటి ఇది హత్య అండి. ఇది నాట్ వాళ్ళ కుటుంబం సంబంధించినంత వరకు కాదు, ఇది అగెనెస్ట్ సొసైటీ. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఆవిడ DGP దగ్గరికి వెళ్ళింది, DGP దగ్గరికి వెళ్ళిన వినతి పత్రం కమిషనర్ దగ్గరికి వెళ్ళింది, అయినా పట్టించుకోకపోవడంతో అప్పుడు బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళింది. బార్ అసోసియేషన్ వాళ్ళు దాని మీద
ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు, ఆ పైన హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్కి ప్రభుత్వం ఆన్సర్ చేసింది, పట్టుకొచ్చాం వదిలేసామని. మరి అప్పుడు అనగా కట్టాలా, అవసరం లేదా ఎఫ్ఐఆర్ సెర్చింగ్ అనేది? ఇది ఇది హెబియస్ కార్పస్ని ఏదో ఒక రకంగా వాళ్ళు ఏంటంటే మా దగ్గర లేరు, మేము తీసుకొచ్చింది వాస్తవం, తర్వాత వదిలేసాము, ఏమైందో జరగదు, ఎతుకుతున్నాం అని చెప్పి వాళ్ళు హైకోర్టులో అఫిడవిట్ వేసింది కరెక్ట్. కానీ అంతకుముందే ప్రభుత్వ పెద్దలకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఏం జరిగిందని వాస్తవం తెలుసు. ఈవెన్ కోర్టులో కూడా తప్పుడు అఫిడవిట్ వేసారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ వెకేషన్లో వచ్చిందండి, 4వ తారీఖు వచ్చింది, తర్వాత 15వ తారీఖు వచ్చింది, ఇది 3వ బెంచ్, ఇప్పుడు రాబోయే బెంచ్ 3వ బెంచ్. 3వ బెంచ్లో ఇప్పుడు 29వ తారీఖు రాబోతుంది. అప్పుడు ఏం చెప్తారు? క్లియర్, కట్టేసామండి, ఎఫ్ఐఆర్ కట్టేసాము, మర్డర్ కింద ట్రీట్ చేసేసాము, దానికి మేము ఎవరినైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ట్రయల్లో శిక్షిస్తాము, కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెడతాము, దీంట్లో ఏమీ మేము వెనకాడేది లేదు, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తారు. వాళ్ళ కుటుంబానికి కూడా కోర్టు అదే చెప్పొద్ది, ఇంకా దీంట్లో ఏందమ్మా చనిపోయాడని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకుంది కదా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి మీ ఇన్వెస్టిగేషన్లో మీరు పాల్గొనండి, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ చెప్పండి అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ కోర్టు చేయగలిగింది ఏమీ లేదు. ఏబిఎస్ కార్పస్లో స్కోప్ ఆఫ్ ఏబిఎస్ కార్పస్ ఏంది? ఇంకేదైనా అనుమానాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, అంతేగాని ఇక్కడ క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది, 3వ టీం వచ్చేసింది. ఇప్పుడు చాలా సీరియస్గా గవర్నమెంట్ యాక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎవరికి న్యాయం జరగడం అనేది వాళ్ళ కుటుంబానికి అనేది నేను అనుకోవట్లేదు. ఇది యాక్చువల్గా దిస్ ఇస్ ఇన్ ఈవిల్ అండి, సోషల్ ఈవిల్. సో ఇలాంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడిన తర్వాత దాని మీద ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ విత్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదా ఒక కోర్టు పర్యవేక్షణలో జరిగితే తప్పితే ఆధారాలు రావు, దోషులు బయటపడరండి. అంటే కోర్టు ఇప్పుడు దీంట్లో హెబియస్ కార్పస్ వేసినప్పుడు వీళ్ళు అతన్ని తీసుకొచ్చి వదిలిపెట్టేశామని చెప్పారు. తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చిందని ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ పరిస్థితుల్లో కోర్టు సుమోటోగా తీసుకుని ఏంటిది ఇట్లా మీరు ఇంత మోసం చేస్తున్నారు, నన్ను కూడా ఇప్పుడు కట్టడం ఏంటి ఇన్ని రోజుల తర్వాత, అది కూడా పొలిటికల్ ఇన్వాల్వ్ అయ్యాక అని సీరియస్గా స్పందించే అవకాశం ఏదైనా ఉంటుందా దీంట్లో? కోర్టులో హెబియస్ కార్పస్లో ముఖ్యంగా చూసే విషయాలు రెండండి. అతన్ని తీసుకున్నా ఫిజికల్గా బతికుంటే తీసుకురావాలి, లేదా చనిపోతే బాడీనన్నా తీసుకురావాలి. ఈ రెండే విషయాలు మెయిన్గా హెబియస్ కార్పస్ స్కోప్ ఉంటాయి. లేదు ఈ రెండు జరగలేదనుకోండి, జరగనప్పుడు ఏదైనా సిబిఐ ఎంక్వైరీ కానీ వేసేటువంటి అధికారం ఉంటుంది, కానీ ఇంక మిగతా పనిష్మెంట్లు వేసే అధికారం హెబియస్ కార్పస్లో లేదు. స్కోప్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంతే. సో ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్పొద్ది? చనిపోయినట్టు అనుమానాలు ఉన్నాయి, మర్డర్ కట్టేసాము, మర్డర్ కేసు కట్టాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. వాళ్ళ కుటుంబం ఎప్పుడైతే సీఎం గారు ఇంటికి పిలిపించుకొని మాట్లాడారో ఆ రోజు సాయంత్రం చెప్పారు, మాకు న్యాయం చేశారండి, ఇంకా మాకు ఏమి దీంట్లో వద్దు, మేము కోర్టులో చూసుకుంటాము, హెబియస్ కార్పస్ 29కి ఉంది కదా, అంతవరకు మేమేం మాట్లాడమన్నారు. ఆ మాట ప్రకారం ఇంతవరకు వాళ్ళేం మాట్లాడలే. సో దీని ఏంటంటే కుటుంబ పరంగా మనం దీన్ని చూసేదానికి లేదు. ఈరోజు ఓన్లీ సోషల్ ఈవిల్గా చూసి దీన్ని ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్లో తీసుకెళ్తే తప్పితే ఈ హెబియస్ కార్పస్లో ఏమీ తేలదండి. కోర్టు స్కోప్ తక్కువ అండి. మీరు బాడీని ప్రొడ్యూస్ చేయమన్నారు, ప్రొడ్యూస్ చేయాలంటే మర్డర్ అయిపోయినట్టుగా ఎఫ్ఐఆర్ కట్టేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఇంకేముంటుంది? మీరు అక్కడ మీకు న్యాయం జరగాలంటే శిక్షలు పడాలంటే మీరు అక్కడ పాల్గొండి అంటారు. సహజంగా జరిగేది ఇదండి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మనిషిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదంతా కూడా ఒప్పేసుకున్నారు, అయిపోయింది. నిన్న పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్న అదే. వాడు ఒక క్రిమినల్ నేనెందుకు వెనకేసుకొస్తాను, నేనెందుకు మాట్లాడాలి ఆ క్రిమినల్ గురించి అన్నటువంటి చాలా ఆవేశపూరితంగా కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ రాజకీయాలు చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. మీరు అన్నట్టే వాళ్ళ కుటుంబం ఏమో మాకు న్యాయం జరిగిపోయింది అన్నారు, మొన్న అయితే అన్యాయం అన్నారు, తర్వాత న్యాయం జరిగిపోయింది అన్నారు. ఇంకా మీకెందుకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంటే ఇప్పుడు ఇది పార్టీలకు కానీ కులాలకు కానీ ఇతర సంబంధించిన విషయం కాదండి. ఇక్కడ అధికారాలు రాజ్యాంగంలో కానీ మన ఈ సిఆర్పిసిలో కానీ ఏమైతే అధికారాలు ఉన్నాయో అవి ఓవర్టేక్ చేసిందండి స్టేట్. ఎట్లా అంటే ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికి లేదండి. ఏదైనా ఉరిశిక్ష కానీ ఏదైనా లైఫ్లో ఇది కానీ కోర్టులే విధించాలి, పోలీసు వాళ్ళకి లేదండి. థర్డ్ డిగ్రీ అని చెప్తున్నారు, అదేదో లీగల్ అయినట్టు. థర్డ్ డిగ్రీ అనేది ఎవరికి అనుమతి లేదండి, ఎవరినైనా కొట్టేదానికి లేదు. కానీ జనరల్గా ఏదో ఈ థెఫ్ట్ కేసులు వీటిల్లో నిజాలు చెప్పరని కొంచెం వాళ్ళని బెదిరించడం, కొట్టడం అవన్నీ సహజంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉండే విషయాలు. కానీ ఒక రౌడీ షీట్ని ఇంత ఇదిగా హింసించి ఇంత ఇదిగా చంపాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇదండి. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఏదో అంటున్నారో అది కరెక్ట్గా రాంగ్ అండి. ఆయనకి ఏం తెలియదండి, ఆ చట్టాలు తెలియదు ఆయనకి, కాన్స్టిట్యూషన్ తెలియదండి ఆయనకి. ఆయన ఏమంటున్నారు? రౌడీ షీట్ అయితే చంపేస్తావా, క్రిమినల్ అయితే చంపేస్తావా? ఎవరు చేయాలా? ఆ శిక్ష ఎవరు విధించాలా? కోర్టు విధించాలి. నువ్వు ఎట్లా చేస్తావు? స్టేట్ ఉండేది వెల్ఫేర్,
ప్రజల వెల్ఫేర్. నువ్వు ఒక సోషల్ ఈవిల్ని కమిట్ చేసి ఈరోజు స్టేట్గా నువ్వు ఏదో తప్పించుకోవాలని ఆయన మాట్లాడడం తప్పు కదా. ఇవన్నీ కూడా రికార్డులోకి వస్తే ఎంత ప్రమాదం రేపు కోర్టులో. అంటే స్టేట్ ప్రోత్సహిస్తుందా? అంటే ఎవరినంటే వాళ్ళని తాట తీసేస్తాను, చంపేస్తాను, కొట్టేస్తానంటే అది అది నా ప్రజాస్వామ్యంలో అది ఎవరైనా కానీ అనుమతిస్తారా? అది రైట్. అంటే కాదండి. ఆయన మాట్లాడే సమాజంలో చట్టం తెలియక, ఆయనకి చట్టాలు తెలీదు, రాజ్యాంగం తెలీదు. కొంచెం తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అతన్ని పక్కడబందీగా ఆధారాలతోటే పట్టుకోవాలి, తీసుకురావాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, గవర్నమెంట్లో పాస్ చేయండి జీవోలు, అసెంబ్లీలో నిర్ణయించండి. ఇట్లాంటి కేసులు హీనియస్ క్రైమ్స్కి నిర్ణయించి వాటి మీద 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 3 నెలల్లో చేయండి, శిక్షలు విధించండి. ఎవరు కాదంటారు? అది చేయాలి. కానీ సొసైటీకి మేము చంపేస్తాము, మేము చేస్తాము, క్రిమినల్స్ని మేము అంటే ఎవరు నువ్వు? ఎవరు క్రిమినల్ ఎడిచేస్తుంది? ఆయన మీద ఉన్నాయన్నీ ఇంతవరకు ఏది కూడా ఒక్కడ రుజువు కాలేదు. ఒక మర్డర్ కేసు ఉంది మొన్న, అది దాంట్లో ఓన్లీ ట్రయల్ ఇంకా స్టార్ట్ కాలేదు. దాంట్లో ఓన్లీ NBCC ఇష్యూ అయిన ఆయనకి. సో నిజం నిర్ధారణ అయ్యే వరకు కూడా ఎవరు కూడా నేరస్తులు కాదండి. వాళ్ళని అనుమానితులుగానే భావించాలి, అక్యూజ్డ్గానే ట్రీట్ చేయాలి. కోర్టులో ఎప్పుడైతే దాన్ని నిరూపించబడుతుందో ఆ రోజే అతను నేరస్తుడు, అప్పుడే శిక్షలు పడతాయి. అంతేగాని స్టేట్కి శిక్షలు వేసే అధికారం లేదండి. అంటే ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే, కోర్టులు అంటే న్యాయ వ్యవస్థలో ఏళ్ల తరబడి ఆలస్యాలు, కూర్చోబెట్టి వాళ్ళని మేపడాలు, ఇదంతా విసిగిపోయినటువంటి జనంలో ఉన్న అసంతృప్తి. నేర చరితుడు అనేటటువంటి వాళ్ళు మీరన్నట్టు శిక్షలు వేస్తే నేరస్తుడు అవుతాడు, శిక్షలకు ముందు నిందితుడు అవుతాడు. కానీ నిందితుండే నేరస్తులు అంటున్నది ఇక్కడ సమాజం. ఆ కేసులుంటే వాళ్ళు నేరస్తులని అంటోంది సమాజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పబ్లిక్ ఫిగర్ ఆ మాటని హైలైట్ చేస్తూ అతనిది ఏమైతే ఏంది, మనం ఎందుకు మాట్లాడాలి, అతనికి వ్యతిరేకంగా మాట్లాడగానే అతనికి అనుకూలంగా ఎందుకు మాట్లాడాలన్నటువంటి పాయింట్. ప్లస్ ఇట్లా మాట్లాడుతున్నారంటే నేర చరిత్రను వెనకేసుకొచ్చే పార్టీ కిందన మిమ్మల్ని చూస్తున్నారు. మేము నేర చరిత్రలు వెనకేసి రావడం కానీ, అతను చేసిన చర్యలను కానీ మేము చేయట్లేదండి. స్టేట్కు ఉన్నటువంటి అధికారాలు, స్టేటు ఎప్పుడైతే ఈ లా బ్రేక్ డౌన్ చేసిందో దాని మీదనే మాట్లాడడం జరుగుతుందండి. ఎందుకంటే స్టేట్ కానీ అనుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టొచ్చండి. ఇప్పుడు మనం పాకిస్తాన్ కసబ్ని మనం ఎలా చేసాం? బాంబేలో అల్లర్లు, కాల్పుల కేసులు ఎంతమంది చెప్తే మనం ఎలా చేసాం? ఎలా ఉరిశిక్ష చేసాం? దానికి ఒక సిస్టమ్ ఉందండి. ఇది డెమోక్రసీ. దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి ఒక క్రిమినల్ లాస్ ఉన్నాయి, వ్యవస్థ ఉంది. నువ్వు త్వరగా చేయి. నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఆ అధికారం అంటున్నావు, అతనికి శిక్షలు పడాల్సిందన్నావు, చెయ్యి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టు, స్పెషల్ కోర్టు ఒకటి పెట్టు, ఆయనకి చేయాలి. కానీ లేదు మేము చంపేస్తాము క్రిమినల్స్ అంటే నువ్వెవరు డిసైడ్ చేసేదానికి? అంటే ఇక్కడ ప్రజలకి సంబంధించిన స్పందన ఆధారంగానే కోర్టుల నిర్ణయాలు ఉంటున్నాయి, రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న తెనాల్లో వాళ్ళు ఎవరినో గంజాయి వాడే వాళ్ళనని కొట్టారు, లేదా ఇంకో చోట చితక బాదారు, లేదా ఇంకొకడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళందరూ నేర చరితులే, రాక్షసులే. ఇట్లాంటి రాక్షసులందరినీ కాపాడుకొచ్చేటటువంటి వ్యవస్థ కిందన ప్రతిపక్షం, వీళ్ళందరి నుంచి ప్రజల్ని రక్షించేటటువంటి శక్తివంతమైనటువంటి వ్యవస్థ కింద ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తరపున దండ బాధ్యతల్ని స్వీకరించినటువంటి పోలీసులు, న్యాయ వ్యవస్థ వాటిట్లో ఎక్కడ కూడా స్పందించటం లేదు. అలాగే ఈ పిటిషన్లు ఏదన్నా వేసినప్పుడు వివరణ అడుగుతుంది, ఆ తర్వాత వివరణ తీసుకుని క్లోజ్ చేస్తుంది. ఇంకేంటి తప్పంతా మీకే కనుక, మీరే కదా చేస్తున్నది అన్నది కదా వాళ్ళు మాట్లాడుతున్నది. ఇప్పుడు ఒకటండి, పోలీసులకు అధికారం లేదండి, కొట్టే అధికారం కూడా లేదు పోలీసులకి. అదేది లేదు, కానీ జనాలు హర్షిస్తున్నారు కొడతంటే. ఇప్పుడు నువ్వు చెయ్యి ఇదో ఈ కేసు నేను తీసుకున్నాను, ఈ కేసుని నేను మోడల్గా తీసుకున్నాను, 3 నెలల్లో నేను శిక్ష పడేటట్టు చేస్తానని చెయ్యి. స్టేట్గా నువ్వు చెయ్యి. ఒక వెల్ఫేర్ స్టేట్గా, ఒక కాన్స్టిట్యూషన్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలనుకుంటే నీకు ఉంది అధికారం. అది కానీ పవరు ఇలా మేము ఇష్టం వచ్చినట్టు మేము చంపేస్తాము అంటే ఎట్లా? అప్పుడు అంటే ఎవరినైనా చంపేయచ్చు కదా, రాజకీయ నాయకులను చంపొచ్చు, ఎవరినైనా చంపొచ్చు. ఆ అధికారాలు వాళ్ళ చేతిలో తీసుకుంటే ఈరోజు అబ్బాయికి వచ్చింది, ఇంకొకరు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు కదా. దానికి ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్, ఒక డెమోక్రసీలో అన్నీ పెట్టుకున్నది ఎందుకు? అలా అయితే నియంత పాలన అయిపోతుంది కదా. ఎక్కడో ఏదో ఇరాన్లోనో ఇరాక్లోనో జరిగినట్టు చేసేస్తే అయిపోద్ది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు ఆయనకి ఎన్నికలు ఎందుకు, ఆ ఓట్లు వేయడం ఎందుకు, ఆయన ఉప ముఖ్యమంత్రి రావడం ఎందుకు? డైరెక్ట్గా ఆయన అందరిని చంపేసుకొని ఆయన క్యాప్చర్ చేసుకోవచ్చు కదా రాజ్యాన్ని. ఆయన చెప్పేవని కరెక్ట్ కాదండి. ఆయన ఏదో ఆవేశంతో, ఏదో ప్రజల్లో ఒక విధమైనటువంటి తీసుకురావాలని ఏదో ఒక భావంతో పార్టీ మీద వ్యతిరేకత మాట్లాడుతున్నారు. కానీ అది 100కి 100 కరెక్ట్ కాదు. ఏ సభ్య సమాజం కూడా దాన్ని హర్షించదండి ఆయన చెప్పినటువంటి. ఫైనల్గా ఒకటి చెప్పండి, నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఇందులో? ఇక్కడ హెబియస్ కార్పస్ ఆటోమేటిక్గా
అంటే ఇది నా యొక్క అభిప్రాయమేనో, దీన్ని నేను కన్ఫామ్గా చెప్పట్లేదు. జరిగేది ఏంటంటే ఆ స్కోప్ ఆఫ్ హెబియస్ కార్పస్లో ఈ ఎఫ్ఐఆర్ పడ్డప్పుడు, ఈ మర్డర్ కేసు కట్టినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో పర్సూ చేసుకోమని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు, ఎవరైతే వాళ్ళ తల్లికి చెప్తారు. ఆమె ఆల్రెడీ ఒప్పుకుంది కాబట్టి న్యాయం జరిగింది, అదే చెప్పద్దు రేపు నాకు న్యాయం జరిగిందండి, దీనికి ఏం అవసరం లేదంటే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. కానీ ఇది సోషల్ ఈవిల్ అండి, దీన్ని ఇలా వదిలేయకూడదు. ఎవరైనా కానీ, పార్టీ కాదు, ఒక సంఘ సంస్కర్తలు కానీ, ఎవరైనా కానీ ఒకరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిస్టిగేషన్లో తీసుకొస్తే దీని మీద తీవ్రంగా ఉంటాయండి. ఎందుకంటే మొన్న గంగమ్మ అనే ఆమె కొడుకుని చంపిందనే ఒక నెపంతో ఆమెను చంపేశారండి. ఆమె సహచరుని మళ్ళీ ఇప్పుడు కొట్టినప్పుడు ఆయన హాస్పిటల్లో ఉంటే నిన్నే పబ్లిక్ ఇన్వెస్టిగేషన్లో హైకోర్టు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఏం జరిగిందో చేయమన్నారు. సో అందువల్ల ఏంటంటే ఇది కోర్టులు ఇట్లాంటి సంఘ వ్యతిరేక శక్తిని చంపుతున్నారంటే కోర్టులు ఎందుకు తీసుకుంటాయండి? అసలు తీసుకోవు కదా. ఆ అధికారం ఉంది గవర్నమెంట్కి, చంపేంట్లేండి కానీ కోర్టులు గమ్ముంటాయి కదా. కాన్స్టిట్యూషన్ కోర్టులు అట్లా ఉండవండి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుద్ది, ఆ కోర్టు పర్యవేక్షణలో లేదా సిబిఐ పర్యవేక్షణలో జరుగుద్ది, ఆధారాలు సేకరిస్తారు. ఎవరైతే దీని వెనకాల ఉండారో, దీనికి రౌడీ షీట్గా చంపారు అనేది కరెక్ట్ కాదండి. దీని వెనకాల పెద్ద రాజకీయ కుట్ర ఏదో ఉంది, ఏదో పెద్ద ఫైనాన్షియల్ డీల్ ఉంది. అంతేగాని రౌడీ షీటర్లంతా పిలిచి ఏదో కొట్టినంత మాత్రం చావరు, చంపేసేంత క్రైమ్ అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేదండి. కేవలం ఇది ఏదో దీని వెనకాల పెద్ద కుట్రకోణం ఉంది కాబట్టి అది బయటపడే వరకు కూడా నిర్దిష్టంగా ఏదైతే ఇప్పుడు అధికారులు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి, దీని వెనకాల వీళ్ళు ఉన్నారని చెప్పగలిగితే స్టేట్ చెప్పాలి. లేకపోతే రేపు వచ్చేటువంటి సిబిఐ కానీ, రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీలో కానీ, కోర్టు పర్యవేక్షణ కానీ దర్యాప్తు జరిగితే తప్పితే నిజాలు బయటకు రావండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సాయి కృష్ణ ఉదంతం అయితే కొత్త చర్చకి తావిస్తుంది. ప్రభుత్వం చేసిన హత్య లేదా పోలీస్ చేసిన హత్య అంటే, పోలీస్ చేసినట్టు ప్రభుత్వం చేసిన హత్య అవుతుంది. కాకపోతే అసాంఘిక శక్తుల్ని చంపితే తప్పేంటన్న వాదన తెర మీదకి తీసుకొచ్చినటువంటి వేళ న్యాయమా అన్యాయమా అన్నది సమాజం డిసైడ్ చేయాల్సి ఉంది.